అందరికీ నమస్తే. స్టేట్ కమిటీకి మరి ముఖ్యంగా జిల్లా నుంచి వచ్చిన అధ్యక్షులందరికీ కూడా. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పడుతున్న దాంట్లో జూలై 5వ తారీఖున మనం అందరం అనుకున్నట్టుగా ఇదే భువనగిరి గడ్డలో భారీ బహిరంగ సభ నిర్మించుకుంటున్నాం. అయితే నా సూచన ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కమిటీ ఉంది, జిల్లాతో పాటు మండల కమిటీ కూడా ఉంది. మండల కమిటీతో పాటు కొన్ని గ్రామాలు కూడా జరిగినాయి. కాబట్టి ప్రతి గ్రామంలో పొద్దున మరియు సాయంత్రం వేళ ప్రతి జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుల వరకు ఆదేశాలించి ప్రతి గ్రామంలో సాయంత్రం పూట కానీ లేకపోతే ఉదయం పూట కానీ గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామంలో విస్తృతంగా ఈ సభ గురించి ప్రచారం కల్పించవలసిందిగా విజ్ఞప్తి. అదొకటి. అదేవిధంగా ఒకవేళ అవకాశం ఉంటే మా టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినటువంటి గంగాధర్ గారికి ఏమన్నా అది పాసిబుల్ అయితే ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది, వీలైతే టెక్స్ట్ రూపంలో మెసేజ్ వేయ రకంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మన సభ గురించి, ఇది ఈ సభ గురించి, పలానా సభ ఉంది, పలానా రోజు ఉందని చెప్పేసి ఎస్ఎంఎస్లు ఏ విధంగా ఏదో వస్తుందో ఆ విధంగా మన పార్టీ సభ కూడా వెళ్ళే విధంగా ఏమన్నా చూస్తే పాసిబుల్ ఉంటే చేయగలరని నా విజ్ఞప్తి. అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలో గుట్టు కూడా దరిదాపు అయితే ఒక నాకు తెలిసి 6-7 నెలలు అవుతుంది. ఇంత విస్తృతంగా ప్రచారం కావడానికి, ఇంత ముందుకు పోవడానికి గల కారణం ఒకే ఒక వ్యక్తి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. బహుశా తెలంగాణ రాష్ట్రంలో 2001లో కేసీఆర్ గారు సభ పెడితే అప్పుడు ఆయన ఎవరికి తెలియదు. మీరు అనుకుని ఉండొచ్చు ఇంత టైంలో మనం రీచ్ కాగలుగుతామంటే, అప్పుడు ఆయనకు సోషల్ మీడియా కూడా లేనప్పుడు ఆయన రాజ్యాధికారమే చేపట్టిండు. ప్రతిరోజు నిత్యం మల్లన్న గారిని తెలంగాణ ప్రజలు ప్రతిరోజు చూస్తున్నారు. అటువంటప్పుడు మనం రాజ్యాధికారం సాధించే దాంట్లో ఎలాంటి లోకా లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలాగా ప్రతి ఒక్కరూ పనిచేస్తే రాబోయే ఫ్యూచర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు, ప్రతి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తెలియని వాళ్ళంటూ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తెలుసు. ఇంతకు మించి ఏం చెప్పను. కాబట్టి మీరు సభ కొరకు ప్రతి ఒక్కరూ నిత్యం కష్టపడండి. సోషల్ మీడియా కానీ మీకు అవకాశం ఉంటే ప్రతి చోటుకి వెళ్ళండి. వెళ్ళిన చోటలో ఈ సభ గురించి ఎమ్మెల్సీ మల్లన్న గారు తీసుకున్న నిర్ణయాలు ఆల్రెడీ చెప్పినా చెప్పకపోయినా తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి దీనిపైన మీరు విస్తృతంగా ప్రచారం కల్పిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.